చాటుగా సంసారం చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో పాలనలో ఫామ్ హౌస్లో కొనసాగిందని మండిపడ్డారు. ఇక ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని సెటైలు వేశారు. ప్రస్తుతం మాపై ప్రజలు పెట్టిన బాధ్యతలను తీర్చే పనిలో ఉన్నామని అన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకే కేటీఆర్ హరీష్ రావుకు ఉనికి లేదని కామెంట్ చేశారు. ఇకైతే రేవంత్ రెడ్డితో ముఖాముఖి తలపడాలంటే కేసీఆర్కు భయమేస్తుందని, అందుకే అసెంబ్లీకి కూడా రావడం మానేశారని ధ్వజమెత్తారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండడంతో ఏమైందంటే సడన్లీ వాళ్ళకు అధికారం పోయేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు. వాళ్ళు వాస్తవం కూడా 10 ఏళ్ళు ఆ రాజ్య భోగ్యాలు అనుభవించే క్రమంలో 10 సంవత్సరాలు అధికారం 10 సంవత్సరాల తర్వాత అధికారం పోయేసరికి కంటిన్యూ తర్వాత వాళ్ళ షాకింగ్లోనే ఉన్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ పవర్ లేకపోయేసరికి వాళ్ళకేం అర్థమైతలేదు వాళ్ళకు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి. కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి. ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఢిల్లీ పదే పోతున్నాడని మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను, మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు, నిన్న మొన్న మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసారు. అదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి, అధికారులతోటి ఒక రోజంతా కూర్చున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అదే మనం ఇదో మోటుగా అంటారు, మన కోపం వస్తే కళ్ళు తొప్పి న్యాయం రానీకని చెప్పి రఫ్గా ఏదైనా అంటారు చూడు. బాగా విసిగిస్తే అరే నీకు కళ్ళు తొప్పినారా, కనబడతలేదారా నీకు అని అంటాం చూడు. కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొప్పినాయి అనిపిస్తున్నది వీళ్ళకు కనబడ